నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సికింద్రాబాద్ ఇప్పటి వరకు ప్రజలందరూ ఒక దానికి అలవాటు పడ్డారు. అసలు యాక్చువల్ గా మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయినప్పుడే కొంత రప్చర్ అయింది. సగం మందికి ఒకలాగా, సగం మందికి ఒకలాగా. సో ఇప్పుడు ఏంటంటే అసలు హైదరాబాద్ లో ఉన్న ముఖ్యంగా కీలక ప్రాంతమైన సికింద్రాబాద్ ని జిల్లాగా మార్చాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తుంది అని చెప్పి వ్యతిరేకత వినిపిస్తుంది. సో దీనికి మీరు ఏమంటారు సార్? అంటే మారిస్తే ఏంటి, మార్చకపోతే ఏంటి, దీని వల్ల అసలు ఏమి డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఏమీ ఉండదండి. ఇవన్నీ ఊరికి సెంటిమెంట్ కోసం మాట్లాడే మాటలు, రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్ప. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో జోన్లుగా మారుద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా ఇంకా బయట ఫ్యూచర్ సిటీ అని ఇలా రకరకాలుగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని 3-4 భాగాలుగా చేసే ప్రయత్నంలో దాన్ని ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియా అంతా మల్కాజ్గిరి కింద తీసుకొచ్చే ప్రయత్నం ఏదో చేసినట్టున్నాడు ఆయన. దానికి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు సికింద్రాబాద్ ఐడెంటిటీ పోతుంది, సికింద్రాబాద్ ని సపరేట్ చేయాలి, సికింద్రాబాద్ ఒక జిల్లాగా చేయాలి అని మాట్లాడుతున్నారు. అది నిజంగా వీళ్ళు మరి బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు మరి అలా జిల్లాగా ఎందుకు చేయలేకపోయారు మరి సికింద్రాబాద్ ని? ఈ రోజు వచ్చి సికింద్రాబాద్ జిల్లాగా మార్చాలి అని మాట్లాడుతున్నారు. అసలు అది అంతకన్నా కూడా అసలు సికింద్రాబాద్ అన్న ఐడెంటిటీ ఎందుకు అంత దాని మీద అంత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఏంటి అంత ప్రేమ? ఎవరు అసలు సికింద్రాబాద్ అనేది? సికిందర్ అని ఎవరైనా అసలు సికిందర్ ఎవరు? సికింద్రాబాద్, హైదరాబాద్ ఎవరు? వీళ్ళకి మనకి సంబంధం ఏంటి అసలు? భారతదేశానికినో ఈ హైదర్లకి సికిందర్లకి సంబంధం ఏంటి అసలు? చక్కగా భాగ్యనగరం అని పెట్టుకుంటే కనుక అసలు ఈ గొడవలన్నీ ఉండవు కదా. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సూచించేది ఏంటంటే అసలు ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ గొడవ వదిలేయండి, మీరు మొత్తం భాగ్యనగరం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ పెట్టండి. అప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ వాళ్ళు, సికింద్రాబాద్ వాళ్ళు, వీళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మీకు ఇలా మాట్లాడితే కనుక ఓన్లీ సికింద్రాబాద్, హైదరాబాద్ అంటే మీకు ఎవరన్నా ఎంఐఎం వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారో? ఇప్పుడు ఆ ఎంఐఎం వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారితో పాటే ఉన్నారు. ఇప్పుడు మీతో పాటు లేరు వాళ్ళు కూడా. వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే ఇటు పక్క ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్క ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు అధికారంలో లేరు, రేవంత్ రెడ్డి గారితో పాటు ఉన్నారు వాళ్ళు. సో మీరు కనీసం వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం లేదు. వాళ్ళు కూడా సికింద్రాబాద్ ని మా సికిందర్ పేరు మీద ఉన్న మా సికింద్రాబాద్ ఉంచారు కానీ ఎంఐఎం వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా అంటలేదు. మీకెందుకు అంత తాపత్రయం? మీకేంటి అసలు ఆ తాపత్రయం? అంటే ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం తేడా రాదు. ఎమ్మెల్యే నియోజకవర్గాలు, ఎంపీ నియోజకవర్గాలకి ఏం తేడా రాదు కదా. పొద్దున సికింద్రాబాద్ కి మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యే గెలవాలనుకుంటే నా సికింద్రాబాద్ కి ఎమ్మెల్యే గెలవచ్చు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం అయితే సికింద్రాబాద్ పేరు మీద ఉంటది కదా. అది మీరు అసలు ఎందుకు దీన్ని అంతా రచ్చ చేస్తున్నారు? అసలు వదిలేసేయండి. నేను అనేది ఏంటంటే అసలు సికింద్రాబాద్ అనేదే వద్దు, హైదరాబాద్ అనేది వద్దు, రెండు తీసేయండి. భాగ్యమతి పేరు మీద అక్కడంతా కూడా మొదట్లో భాగ్యమతి పేరు మీద భాగ్యనగరం అని వచ్చింది. దాన్ని తీసేసి వీళ్ళందరూ ఎవరెవరో మధ్యలో వచ్చేసి ఒకటి సికింద్రాబాద్ అని, ఒకటి హైదరాబాద్ అని పెట్టేస్తే ఇప్పుడు ఆ పేర్లు పట్టుకుని ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళందరూ దాన్ని పట్టుకు వెళ్ళడం ఏంటంటే నాకు అర్థం కాదు. సో టోటల్ గా రాజకీయ ప్రేరితమైన మొత్తం ఎజెండా తోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నారు. సరే, మీరు రాజకీయంగా చేసినా కూడా మేము చెప్పేది ఏంటంటే మొత్తం అసలు ఇమ్మీడియట్ గా మా డిమాండ్ ఏంటంటే అసలు హైదరాబాద్, సికింద్రాబాద్ పేర్లు తీసేసి టోటల్ గా భాగ్యనగరం అని పేరు మార్చాలి. ఇది మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరూ చేసే డిమాండ్. మీరు ఎవరు? వాళ్ళందరూ మనం వద్దనుకునే కదా వచ్చేసాం. వాళ్ళందరినీ పాత వాళ్ళందరినీ రజాకారుల పాలన వద్దనుకుని వచ్చేసి ఆ రజాకారుల గుర్తులన్నీ ఉండేలాగా ఇంకా ఆ రజాకారుల పేర్లు మనకెందుకు? ఎందుకు మీరు ఆ రజాకారుల పేరు మీద ఎందుకు మీరు అంత ముచ్చట పడిపోతున్నారు? రజాకారులకు వద్దని కదా ప్రాణాలు అర్పించింది. మన వాళ్ళందరూ అక్కడ ప్రాణాలు అర్పించింది. వందల వేల మంది చాకలైలమ్మ లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించింది దేనికి? ఇంకా మీరు ఎందుకు ఆ పేర్లు పట్టుకుని, ఆ రజాకారుల పేర్లు పట్టుకుని మీరు ఎందుకు వేలాడుతున్నారు? సో ఇప్పుడు ఆ రజాకారుల పేర్లతోటి ఉన్న పేర్లన్నీ కూడా తీసేయాలి ఖచ్చితంగా. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరానికి ఆ పేరు తీసేసి భాగ్యనగరం పేరు పెట్టాలనేది మా డిమాండ్. ఓకే, అంటే రెండింటిని కూడా తీసేసి పూర్తిగా ఒకటే చేసేసేయాలి అనేది మీరు అంటూ ఉన్నారు. బట్ బీఆర్ఎస్ ఏంటంటూ ఉందంటే ఒకవేళ తాము గనక ప్రభుత్వంలోకి వచ్చేటట్టు ఉంటే, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము సికింద్రాబాద్ ని జిల్లాగా చేస్తాము అని అంటున్నారు.
సో మీరన్నట్టు సికింద్రాబాద్ ఒక జిల్లాగా చేసి మరి హైదరాబాద్ ని ఇంకొక జిల్లాలుగా చేసి, అంటే ఉన్నది చిన్నదాన్ని కూడా జిల్లాలుగా మార్చాలనే ఇంటెన్షన్ ఎందుకు వీళ్ళకి? అది ఇప్పుడు అసలు ఉన్న జిల్లాలనే ఇప్పుడు ఈ కేసీఆర్ చేసిన జిల్లాలే అసలు ఒక పద్ధతి పాడు లేకుండా చేశాడు ఆయన. అవును. ఇప్పుడు దాన్నే ఇప్పుడు మళ్ళీ సరి చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ ఉన్న జిల్లా ఆల్రెడీ ఉన్న జిల్లాలనే ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కొత్త జిల్లాలు కావాలని ఈయన డిమాండ్ చేస్తున్నాడు. అంటే కేవలం ఈయన ఐడెంటిటీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సరే సికింద్రాబాద్ చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ ఆయన కొద్ది పరపతి ఉంది కాబట్టి ఆ ఐడెంటిటీ సికింద్రాబాద్ తోటి ఈయనకి వచ్చింది కాబట్టి దాన్ని పోకుండా అది పోకుండా ఉండడం కోసం ఆయన తాపత్రయం తప్ప నిజంగా సికింద్రాబాద్ మీద ఈయనకి పేరు ఎందుకు, ఆ పేర్లు ఎందుకు వీళ్ళకి? మీరు లేకపోతే ఒప్పుకోండి, మేము బీఆర్ఎస్ వాళ్ళందరం కూడా మేము రజాకారులకి మేము తొత్తులంలాగా పనిచేస్తాం, ఆ పేర్లే పట్టుకెళ్లాడతాం అని చెప్పండి. ఎందుకు అసలు ఆ పేర్లు ఎందుకు అంటున్నాను? ఆ పేరు మీద మీకు ఏంటి అంత ప్రేమ? సికింద్రాబాద్ ఎవరా సికిందర్ ఫస్ట్ చెప్పండి, హైదరాబాద్ ఎవరా హైదర్ చెప్పండి. ఆ హైదర్ తోటి సికిందర్ తోటి మనకేం పని అసలు? ఆ రజాకారులందరినీ కూడా మనం వద్దనే వచ్చేసాం యువతలకి. అక్కడి నుంచి దాటుకుని వచ్చేసాం. మొత్తం భారతదేశం అంతా కలిసి ఉండాలని మనందరం కలిసి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా మీరు ఇంకా రజాకారుల పేర్లు పట్టుకుని ఏమైనా సరే ఇదే ఉండాలి, ఈ పేరుతోటి ఒక జిల్లా ఉండాలి, ఏంటి వైఖరి ఏంటి అసలు? ఇది సరైన వైఖరి కాదు. అంటే ఒకవేళ వీళ్ళు చేసి ఉండుంటే వీళ్ళ ప్రభుత్వం ఉండేటప్పుడే అన్నాళ్ళ పాలనలో ఉన్నారు కాబట్టి చేసి ఉండుంటే అప్పుడే చేసి ఉండాలి. అప్పుడు చేసి ఉండాలి. అప్పుడు ఎంఐఎం కూడా వీళ్ళతో పాటే ఉంది కదా, అప్పుడు ఎంఐఎం కూడా వీళ్ళతో పాటే ఉంది కదా. అంటే కావాలని ఒక వివాదాన్ని సృష్టించే కార్యక్రమం ఇదంతా కూడా, కావాలని ఒక వివాదాన్ని సృష్టించడం. అందుకనే మేము అంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది వద్దు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఇబ్బంది వద్దు, ఆ హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లా చెయ్యాలా వద్దా, ఈ గొడవ అంతా వద్దు, అసలు ఆ పేరే తీసిపడేయండి. రజాకారుల గుర్తులు అనేవి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉండకుండా చేసేయండి. ఆ పేర్లు రజాకారుల పేర్లు లేకుండా చక్కగా భాగ్యనగరం అని పెట్టండి. భాగ్యనగరం అని పెట్టాలి ఇమీడియట్ గా అనేది మా డిమాండ్. ఈ డిమాండ్ ని కనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకుంటే కనుక మేము కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం. మొత్తం తెలంగాణలో ఉన్న హిందువులందరం సపోర్ట్ చేస్తాం. మీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు తెలంగాణలో ఉన్న హిందువులందరూ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తాం. ఖచ్చితంగా దీన్ని భాగ్యనగరం చేయండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంచి డిమాండ్ చేశాడు, మేము కూడా సపోర్ట్ చేస్తాం అని చెప్పి డిమాండ్ చేస్తాం. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. అంతే తప్ప ఈ సికింద్రాబాద్లు హైదరాబాద్లు ఈ రజాకారుల పేరుతోటి మీరు పట్టుకుని వెళ్ళాడితే మీకు కనీసం ఒక్కడు కూడా రేపు పొద్దున సపోర్ట్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉండదు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకవేళ అంటే మీరు అన్నట్టుగాను అసలు రాష్ట్రము సెపరేట్ అయ్యేటప్పుడే ఇట్లా చేసి ఉంటే బాగుండేదనే వాదన కూడా వినిపిస్తుంది మీరు చెప్పినట్లుగా. అప్పుడే తెలంగాణ సెపరేట్ అయినప్పుడే భాగ్యనగరం అని ఒక పర్టికులర్ గా, ఎందుకంటే ఇన్ని నిర్మాణాలు చేపట్టారు, కొత్త అసెంబ్లీ కూడా ఇది కూడా కట్టుకున్నారు, సచివాలయం కూడా కట్టుకున్నారు. సో అప్పుడే చేసి ఉంటే ఇంకా బాగుండేది అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది మీరు చెప్పినట్లుగా భాగ్యనగరం అని చెప్పేసి. సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ విడిపోగానే చూసి అమరావతిగా రాజధానిని అమరావతి అని ఎందుకు పెట్టుకున్నాం? అమరావతి అనే రాజధానిని ఇక్కడ పెట్టుకున్నాం కదా, అలాగే మనం అక్కడ కూడా ఇది పెట్టుకోవాలి, చక్కగా భాగ్యనగరం అని పెట్టుకోవాలి. అంటే మీరు వీళ్ళు అందరూ ఏం లేదండి, మైనారిటీ అపీజ్మెంట్ పాలసీ, ఈ మైనారిటీ అపీజ్మెంట్ పాలసీలో భాగంగా ఇవన్నీ కంటైన్ చేస్తున్నారు. మెజారిటీ హిందువులు ఉన్నా కూడా హిందువుల్ని పట్టించుకునే దిక్కు లేదు. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ కావాలంటున్నాడు. మరి సికింద్రాబాద్ లో అమ్మవారి గుడి మీద దాడి జరిగితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు మాట్లాడాడండి? ఇప్పుడు గుళ్ళు పాత బస్తీలో గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఏమన్నా ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడా? నిన్న ఒక రోజు బ్యాక్ కూడా ఆయన నాకు తెలిసి ఆయన కూడా మంచి హిందువు, మరి ఏమి మాట్లాడు? సికింద్రాబాద్ మీద ఎవడా సికిందరు? ఆ సికింద్రాబాద్ మీద నీకేం ప్రేమ? నీకు సికింద్రాబాద్ మీద ఉన్న ప్రేమ సికింద్రాబాద్ అమ్మవారి మీద నీకు లేదే? సికింద్రాబాద్ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే నీకు లేదే? అంటే మీరు ఏ ఎజెండాతో వెళ్తున్నారు? మీరు బీఆర్ఎస్ ఎజెండాతోటో లేదంటే ఇంకో ఎజెండాతో వెళ్తలా, మీరు మైనారిటీ అపీజ్మెంట్ పాలసీతో రజాకార్ ఎజెండాతో వెళ్తున్నారు. మీరు ఈ రజాకార్ ఎజెండాతో వెళ్ళటం మానేయండి. ఎవరికైనా నేను చెప్పేది అదే, రజాకార్ ఎజెండాతో వెళ్ళటం మానేయండి. మొన్నటిదాకా మీకు ఎంఐఎం సపోర్ట్ ఉంది, మరి అప్పుడు చేసుకోలేకపోయారే? ఇప్పుడు ఎంఐఎం కూడా మీకు సపోర్ట్ లేని టైంలో ఇప్పుడు కావాలని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యంగా అని దేవాలయాల మీద దాడులు జరుగుతుంది ఎందుకు మాట్లాడినా? కాబట్టి అందుకనే మేము డిమాండ్ చేసేది, ఇప్పుడు ఈ వివాదం అనేది మొదలు పెట్టాడు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొదలు పెట్టాడు కాబట్టి చక్కగా ఏదైతే భాగ్యనగరం భాగమతి దేవి పేరు మీద భాగ్యనగరంగా ఇమీడియట్ గా మార్చేసేయండి. అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక గుర్తింపు వస్తుంది. రైట్ సార్, చూద్దాం సార్. అంటే ప్రజలు కూడా దీనికి ఎలాంటి మద్దతు ఇస్తారు అనేది మీరు అన్నట్లుగా విషయం ఇప్పుడే ఆర్జం పోసుకుంది కాబట్టి దీనికి ముందు ముందుకి ఏం జరుగుతుంది, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది, ఎందుకంటే మీలాంటి మొత్తం అందరివి వినతులు అందుతాయి కాబట్టి అకార్డింగ్ దిస్ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే సార్.